సభకు నమస్కారం. ఈ నెల 11వ తారీఖు జరుగు గన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన, మన కాంగ్రెస్ పార్టీ పక్షాన 18 మంది అభ్యర్థులు 18 వార్డులలో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, అపారమైన అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న కడియం శ్రీహరి గారికి, అదే రకంగా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాల్ని రంగరించి తండ్రికి చాటు బిడ్డగా మొన్నటిదాకా ఉండి మీ దీవెనలతో పార్లమెంటు సభ్యులైన తర్వాత అపారమైన అనుభవాన్ని సంపాదించి నిరంతరము ప్రజల సేవ కోసం పోటపడుతున్న బిడ్డ స్థానిక పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి, వేదిక మీద ఉన్న 18 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు, నిలబడ్డ అభ్యర్థులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వేలాది మందిగా తరలి వచ్చిన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈ ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు పెద్దలు చెప్పినట్లు నాకు ఇంత కూడా అనుమానం లేదు. 18కి 18 సెట్లు మీ దీవెనలు, మీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలని, రావణాసురుడి పరిపాలన అంతమొందించాలని మీ అందరి కష్ట ఫలితంగా ప్రభుత్వం రావటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడికి అందించేదే ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా, ఆ దిశగా పనిచేస్తున్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. దాంట్లో భాగమే పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన కార్యక్రమం కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి ఇచ్చే సన్న బియ్యం కానీ, 10 సంవత్సరాలలో పేదోళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ, నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 కూడా బస్సు ఛార్జీ లేకుండా రవాణా సౌకర్యం కల్పించడం కానీ, పేదోళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. గురుకులాలు పెట్టానని ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిందే తప్ప ఎక్కడ పెట్టిందయ్యా అంటే కూలిపోయిన కోళ్ల ఫారాలలో, మూతపడ్డ రైసు మిల్లలో ఆ పిల్లలు అనేక పాము కాట్లకి గురై తెలిసి తెలియని ఆ చిన్నారులు అనేక మంది చనిపోయిన సందర్భాలను చూసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ యుద్ధ ప్రాతిపదిక మీద మనం కట్టుకుంటున్నాం. అంతెందుకు 10 సంవత్సరాలలో పేదవాడి కళ, ఒక ఇల్లు కట్టుకోవాలనే కళలాగానే మిగిలిపోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ధర బొమ్మలు చూపించేవాడు. ఈ ఎన్నికల కాటంతోనే ఇటువంటి బొమ్మ నీ కొడుకు కోడలు ఈ గదిలో పడుకుంటారు, నీ బిడ్డ అల్లుడు ఈ గదిలో పడుకుంటారు,
నీ కోళ్ళు ఆడగట్టెడతావు, నీ మేకను ఆడగట్టేస్తావు అని సొల్లు పురాణం చెప్పిండు తప్ప పేదవాడికి ఇల్లు అనే కలలాగానే వచ్చాడు. పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేం లాభం వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కూలిపోయిన కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి చిరకాల కోరిక చిన్న ఇల్లు కూడా కట్టల. ఈ ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. అందుట్లో మన స్టేషన్ గణపూర్కి కూడా మొదటి విడత 3,500 ఇచ్చాం. ఈ మున్సిపాలిటీలో స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీలో 300 ఇల్లు ఇచ్చాం. ఆ ఇల్లు ఇచ్చి ఏదో కాగితం ఇచ్చి చేతులు తెలుపుకోలే. ప్రతి సోమవారం నాడు 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాలలోకి మీరు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి డబ్బులు కూడా జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే నాకు తెలిసి సుమారు 1,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయినాయి. 3 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఏదో ఒకసారి ఇచ్చాం అని చేతులు దులుపుకోం. రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తున్నాం. శ్రీహరన్న ఏదైతే అడిగారో ఏప్రిల్ నెలలో తప్పకుండా ఇచ్చే కోటా కాకుండా అదనంగా తప్పకుండా ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నారు. అంతేకాదు నిరుపేదలు చాలా మంది ఉన్నారు. కారులో వచ్చేటప్పుడు శ్రీహరన్న ఒక విషయాన్ని మర్చిపోయాడు. అన్నా, నా దగ్గర ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇయ్యాలి. ఆ శాఖ మంత్రి నువ్వే కదా అని అడిగాడు. నిజం, రెవెన్యూ శాఖ మంత్రిగా నిరుపేదలు కొంతమంది అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూముల్లో నివాసానికి యోగ్యమైన భూమిలో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. ఇళ్ల స్థలం ఇస్తాము, ఇల్లు కూడా ఇస్తామని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక శ్రీహరన్న రెండో విషయం అడిగాడు. నాకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర శ్రీహరన్నకి 50 కోట్లు వచ్చే బడ్జెట్ లో నాకు కావాలని అడగటం కాదు, లాక్కొని వచ్చే స్వతంత్రం ఉంది. లాక్కొని వచ్చే స్వతంత్రం ఉంది. 100కి 100% ఇన్ఛార్జి మంత్రిగా అదనంగా ఏదైతే అడిగాడో అన్న 50 కోట్లు తప్పకుండా ఇన్ఛార్జి మంత్రిగా నా తరఫు నుంచి కూడా రికమెండ్ చేసి ఇప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీకు 2 ముక్కల్లో స్పష్టంగా చెప్తా. ఎన్నికలు వచ్చేసరికి రంగుల కండువలతో మీ ముందుకు వస్తున్నారు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇక్కడ ఇది ఇస్తా, అది అక్కడ ఇస్తా, ఇల్లు ఇస్తా, ఇళ్ళ స్థలం ఇస్తా అని సొల్లు కబుర్లు చెప్పే నాయకులు రోజు మీ ఇళ్లకు వస్తున్నారు. వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 10 సంవత్సరాలు ఇదే రకమైన కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చారు. మీరు ఏ రకంగా ఇవ్వగలుగుతారని ఈ వేదిక నుంచి మీ తరపున నేను వాళ్ళని అడుగుతున్నాను. నువ్వు స్థానిక శాసనసభ్యుడివా, స్థానిక పార్లమెంటు సభ్యుడివా, లేకుంటే మంత్రివా, ముఖ్యమంత్రివా? ఎలా ఇవ్వగలుగుతావు నువ్వు? సొల్లు మాటలు, సొల్లు పురాణాలు తప్ప ఇవ్వగలిగేది, ఇచ్చేది మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక శాసనసభ్యులు పెద్దల కళ్యాణ శ్రీహరి గారు ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వెలా ఇవ్వగలుగుతావు? ఇంకా పగటి కళలు కంటూ పనికిరాని సొల్లు కబుర్లు ప్రజలని ఒప్పించడానికి చెబుతూ మాయమాటలు చెప్తూ ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ పబ్బమ్మ కలుపుకునే కార్యక్రమం చేస్తావు? ఓటర్ల భాషలారా మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు చాలా తెలివైన వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు నిగదీసి అడగండి ఎట్లా చేస్తాడో. మీకు ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా, 200 యూనిట్ల కరెంటు రావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, మీ పిల్లలకి మంచి హాస్టల్ వసతులు కావాలన్నా,
నీ ఊళ్ళో రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా, మంచి నీరు కావాలన్నా, ఇళ్ల మీద పోయి హైటెన్షన్ వైర్ని మార్చాలన్నా మీ గుండెల్లో ఉండి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలి. నాకు పూర్తి నమ్మకమో విశ్వాసమో ఉంది. 18 అది కూడా అట్టేసిన మార్కులతో పాస్ అయినట్లు కాకుండా 18 అవతల వాళ్ళు డిపాజిట్ కోల్పోయి మన అభ్యర్థులు గెలవపోతున్నందుకు ముందుగా అడ్వాన్స్ గా ఈ స్టేషన్ గణపూర్ మున్సిపల్ లో ఉన్న నా ఓటర్ మహాశయులకు అభినందనలు తెలియజేసుకుంటూ అభ్యర్థుల్ని ఒక్కసారి శ్రీరన్న ప్రకటించి వాళ్ళని మీకు పరిచయం చేస్తారని తెలుపుతూ మీ అందరి దగ్గర మీ అందరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అన్నా. ఇదే నా సౌండ్. ఆస్తాం గుర్తుకే, ఆస్తాం గుర్తుకే.